నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ప్రసిద్ధ శ్రీ పార్వతి జడర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రాలలో సాధారణంగా మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంటే చెరువుగట్టులో మాత్రం మాఘశుద్ధి రథసప్తమి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వృషభ వాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ మండపంలో ఆసీనులుగా చేశారు. మాఘశుద్ధి సప్తమి శుభగడియారంలో ఉదయం 4 గంటలకు ప్రారంభమైన కళ్యాణ తంతు ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తుల కోసం విశ్రాంతి ప్రాంతంలో భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం అందించారు. ఇక కళ్యాణం అనంతరం భక్తులు వడిబియ్యం, తలంబ్రాలు సమర్పించేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ, ఓం నమ శివాయ నినాదాలతో మారుమోగింది. వేల సంఖ్యలో వచ్చిన శివసత్తులు ప్రత్యేకంగా అలంకరించిన బుట్టలలో వడిబియ్యం, వస్త్రాలు సమర్పించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు మైకుల ద్వారా భక్తులకు నిరంతరం సూచనలు అందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో కళ్యాణంలో పాల్గొన్నారు. వేలాదిగా తరలి వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం, స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏర్పాట్లను ఎండోమెంట్ డిపార్ట్మెంటు చాలా చక్కగా ఏర్పాట్లు చేసి విజయవంతంగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని సజావుగా విజయవంతంగా నిర్వహించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు సహకరించినటువంటి పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, భక్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి కళ్యాణ ఘట్టం పూర్తయినప్పటికీ స్వామివారిని దర్శించుకోవటం కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ సిబ్బంది చేయటం జరిగింది. మీరందరూ కూడా తోపులాట లేకుండా స్వేచ్ఛగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకొని, మీ కోరికల్ని, మొక్కుల్ని తీర్చుకొని మీరందరూ క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్ళాలని, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.